తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. అయితే అందులో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది. అయితే దీనిపైన ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే ఈ 6 నెలల మందమే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అసలు ఇప్పటివరకు అతనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఖరారు కాదు. ఏ విధంగా ఇచ్చారు? ఇట్లా అన్ని భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో దీనిపైన మనతో మాట్లాడడానికి జస్టిస్ ఈశ్వరయ్య ఉన్నారు. సార్, ఇప్పుడు అయితే మంత్రి పదవి అజారుద్దీన్కి ఇవ్వడం పైన అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఇంతవరకు అతనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఖరారు కాలేదు. అసలు రాబోయే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఎట్లా ఇస్తారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. అలాగే ఆయన మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి, మ్యాచ్ ఫిక్సింగ్కి సంబంధించిన ఆరోపణలు. సో దీని మీద అసలు ఏం జరగబోతుంది? నేను న్యూట్రల్గా యాజ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్గా, యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా, యాజ్ ఏ రిటైర్డ్ ఫార్మర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా, ఒక నేషనల్ కమిషన్ చైర్మన్గా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు మీకు ఈ రెండు ఎమ్మెల్సీలు ఈ యొక్క గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలని నామినేట్ చేసే పవరు గవర్నమెంట్కి ఉంది. దానికి సంబంధించిన రాజ్యాంగం ఆర్టికల్ 171(5) ఏమంటుందంటే ది మెంబర్స్ టు బి నామినేటెడ్ బై ది గవర్నర్ అండర్ సబ్ క్లాజ్ ఈ ఆఫ్ క్లాజ్ 3 shall consist the persons having the special knowledge or practical experience in respect of such matters as the following, namely అంటే లిటరేచరు, సైన్సు, ఆర్టు, కోఆపరేటివ్ మూమెంటు, సోషల్ సర్వీస్. ఇవి ఉంటే, ఈ ప్రత్యేక క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఈ యొక్క అది పెద్దల కాబట్టి విజ్ఞావంతులటువంటి కౌన్సిల్ కాబట్టి సరి అయిన సలహాలు ఇస్తారు గవర్నమెంట్కు, సరి అయిన సూచనలు ఇస్తారని ఈ యొక్క ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని గవర్నమెంటు నామినేట్ చేయొచ్చును. ఇది ఈ రాజ్యాంగబద్ధంగా ఉంటే గవర్నరు ఆమోదిస్తుంది, వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు, అప్రూవ్ అవుతుంది. కానీ అటువంటి మన దగ్గర చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇచ్చినారు? 31 జూలై 2023 నాడు అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంటు నామినేట్ చేసింది ఇద్దరిని. ఎవరిని? దాసోజీ శ్రవణ్ కుమార్ని, కుర్రా సత్యనారాయణని నామినేట్ చేసిండ్రు. ఆ 2 ఎమ్మెల్సీ పోస్ట్కు నామినేట్ చేసిండ్రు. ఈ గవర్నర్ కోటాల ఆర్టికల్ 171(5) కింద చేస్తే అప్పుడు ఆ గవర్నరు తమిళ సాయి సౌందరరాజను స్ట్రేట్ అవే రిజెక్ట్ చేసింది. ఏమని రిజెక్ట్ చేసింది అంటే పొలిటికల్లీ అలైన్డ్ పర్సన్స్ వాళ్ళు అండ్ డిడ్ నాట్ మీట్ ది క్రైటీరియా ఆఫ్ ద స్పెషల్ నాలెడ్జ్ ఆర్ డిస్టింక్షన్ ఇన్ ద లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్ ఆర్ ది సోషల్ సర్వీస్ అని లేదు కాబట్టి రిజెక్ట్ చేసింది. గవర్నరు అది రిజెక్ట్ చేస్తే వాళ్ళు దాసోజీ శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే గవర్నరు, మేము హైకోర్టు అయినా గవర్నర్ అని ఏం చేస్తుంది? మీరు నిర్ణయం సరి అయిన కాదు, అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ మాత్రమే ఉంటుంది. మా హైకోర్టు కానీ గవర్నర్ కానీ మేము డిసిజన్ తీసుకోవడానికి లేదు. కాబట్టి ఆవిడ తిప్పి పంపించేది ఉండే, ఈ క్వాలిఫికేషన్ లేవు కాబట్టి మరి రీకన్సిడర్ చేయమని. అట్లా కాకుండా మొత్తం మనకి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేస్తే దాని తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరిని నామినేట్ చేయలే. ఈ లోపల గవర్నమెంట్ మారింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. ఎప్పుడు? డిసెంబరు 2023లోనే వచ్చింది. ఎలక్షన్స్ నవంబర్లో అయినాయి, డిసెంబర్లో కౌంటింగ్ అయింది, మినిస్ట్రీ అయింది, మారింది. సో 23లోనే వచ్చింది కొత్త గవర్నమెంట్, 23 డిసెంబర్లో. అయితే 13th జనవరి నాడు వీళ్ళ గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళు ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళు నామినేట్ చేయొచ్చు, వాళ్ళని చేయాలని ఏం లేదు కదా. అప్పుడు కోదండరామ్ గారిని, తర్వాత అమీర్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటర్ అనుకుంటా, వాళ్ళిద్దరిని చేసినారు. వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే ఆ గవర్నర్ యాక్సెప్ట్ చేసింది. వాళ్ళిద్దరిని చేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, గజెట్ నోటిఫికేషను ఎప్పుడు? 27/1/2024 నాడు ఇచ్చింది. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినాక వాళ్ళు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ అది
అది సబ్సిక్వెంట్లీ నామినేషన్స్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది ఇవి. ఏది రిట్ పిటిషన్ వేసింది ఇది. ఆ రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఏమన్నది మెయింటైన్ స్టేటస్ కో అన్నది. ఏది 13/1/2024 నాడు మెయింటైన్ స్టేటస్ కో అన్నది. స్టేటస్ కో అన్నాక ఫైనల్ ఆర్డర్స్ వాజ్ పాస్డ్ బై తెలంగాణ. మార్చ్ 2024లో హైకోర్టు ఏమందనంటే గవర్నర్ డిసిషన్ ఏది ఫస్ట్ గవర్నర్ రిజెక్ట్ చేసింది కదా. రిజెక్ట్ చేసేది పవరు జనరల్గా ఉండదు, మీరు రిమాండ్ చేయాలి అంతేగాని గవర్నర్ కెనాట్ స్టెప్ ఇన్ టు ద షూ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పాస్ ఎన్ ఆర్డర్. గవర్నర్ ఈజ్ రివ్యూవింగ్ అథారిటీ. లా ప్రకారం ఉన్నదా ఇది లా ప్రకారం లేదని మీరు రీకన్సిడర్ చేసి పంపవచ్చు. కాబట్టి ఆ గవర్నర్ ఏం చేసింది, ఆ ఆర్డర్ని కొట్టేసింది హైకోర్టు. గవర్నర్ కొట్టేసి మీరు రాజ్యాంగ ప్రకారం తిప్పి పంపొచ్చు కానీ యూ కెనాట్ టేక్ ఏ డిసిషన్ అని చెప్పింది అది. అప్పుడు పంపించినాక దాని తర్వాత అప్పుడు వీళ్ళు ఇది ఆర్డర్ మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిండ్రు. ఎవరు? కోదండరాము కాదు కోర్టు కూడా కోదండరాము నామినేషన్, అమీర్ అలీ ఖాన్ నామినేషన్స్ కూడా ఇన్వాలిడేట్ చేసింది. ఇన్వాలిడ్ చేసి ఇగో ఈ రకంగా ఆర్డర్ పాస్ చేసిండ్రు. మీరు చేస్తే ఇగో దిస్ ఇది ఆర్డర్, జిస్ట్ ఆఫ్ ది ఆర్డరు మీరు చూడండి. ఇది జిస్ట్ ఆఫ్ ది ఆర్డర్ నేను చదువుతా, ఒకసారి మీరు కెమెరా తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పేదానికంటే యాజ్ ఇట్ ఈజ్గా ఓకే అమ్మా తీసుకోండి. ఏమన్నది? ద ఇంప్యూన్డ్ ఆర్డర్ 99/2023 ఫస్ట్ తీసుకున్న గవర్నర్ ఆర్డర్ని క్వాష్ చేసి సబ్సిక్వెంట్ రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డేటెడ్ 13/1/2004 ఇన్ ఫేవర్ ఆఫ్ రెస్పాండెంట్. అంటే ఈ కోదండరాముని ఈ అమీర్ అలీ ఖాన్ని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కొట్టేసిండ్రు. కొట్టేసినాక తర్వాత ఏ పబ్లిక్ లా డిక్లరేషన్ ఏం చేసినారంటే ఇది దీని కిందనే మీరు తీసుకోవాలి, ఎలిజిబిలిటీ ఉందా ఎలిజిబిలిటీ లేదా అంతవరకే చెప్పాలి కానీ మీరు డిసిషన్ తీసుకోవద్దు అని వాళ్ళు రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని వాళ్ళు ఫైనల్ డిస్పోజ్ ఆఫ్ చేసిండ్రు. చేస్తే ఈ విషయము మనకు ఇది వీళ్ళు సుప్రీంకోర్టులో వేసిండ్రు. ఎవరు? దాసోజీ శ్రవణ్. తర్వాత ఫస్ట్ నామినేషన్స్ ఉన్నాయి కదా, ఎవరు? తెలుగుదేశం కుర్ర సత్యనారాయణ. ఈ కుర్ర సత్యనారాయణ వీళ్ళు ఈ ఆర్డర్ మీద మాకు ఎంటైట్మెంట్ వస్తుంది, మమ్మల్ని క్లారిఫై చేసుకుని ఆమె ఆర్డర్ తప్పు కదా మీరే అన్నారు కదా, మమ్మల్ని నామినేట్ చేయాలని సుప్రీంకోర్టుకు పోయిన వాళ్ళు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఇనిషియల్గా స్టే ఇచ్చిండ్రు. ఏమని స్టే ఇచ్చింది? ఇనిషియల్లీ స్టేడ్ ది ఆపరేషన్ ఆఫ్ ది హైకోర్టు జడ్జిమెంట్ అలోయింగ్ ది కోదండరామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ టు బీ స్వార్న్ ఇన్ యాజ్ ఎమ్మెల్సీ బట్ సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది అప్పీల్ అన్నారు. ఈ లోపల అమీర్ అలీ ఖాన్ని కోదండరామ్ చేసింది కదా, సో అది వాళ్ళు ఇంటరింగ్గా పర్మిట్ చేసిండ్రు. అది ఇంటరింగ్ పర్మిట్ చేసినాక తర్వాత సుప్రీంకోర్టు రియలైజ్ అయ్యి మాడిఫికేషన్ చేసింది ఆర్డర్ని. వెంటనే మాడిఫికేషన్ చేసి ఏం మాడిఫికేషన్ చేసినారంటే 13/8/2025 నాడు చేసిండ్రు. 14/8 ఆర్డర్ని ఇది 14/8/2024 ఆర్డర్ని 13/8/2025 నాడు మాడిఫై చేశారు. మాడిఫై చేసి ఏమన్నదంటే ఈ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీళ్ళు ఓత్ తీసుకున్నారో బట్ ఆ ఓత్ సబ్జెక్ట్ టు ది ఫర్దర్ ఆర్డర్సే ఉంటుంది అని అది చదువుతాను నేను. అది ద హియరింగ్ ఆఫ్ ది అపీల్స్ ఇట్ సెల్ఫ్ కొంత టైం పడుతుంది అని ఇగో ఈ ఆర్డర్ కూడా నేను చేసిన. ఇది యూ కెన్ టేక్ ది ఫోటో. అది సుప్రీంకోర్టు ఆర్డర్. అది దిస్ ఈజ్ ద సుప్రీంకోర్టు ఆర్డర్. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమన్నదంటే నేను చూపిస్తా. వాళ్ళు ఏమన్నారంటే ద ఇంప్యూన్డ్ జడ్జిమెంట్ ఆఫ్ ద హైకోర్ట్ షల్ రిమైన్ స్టేడ్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ ఈజ్ అడ్వర్స్ టు ది అపలెంట్స్ ఓన్లీ. ఏది? దాసోజీ శ్రవణ్కి కుర్ర సత్యనారాయణకి వ్యతిరేకంగా ఉన్నంత వరకు మేము కొట్టేస్తున్నాము అని అన్నారు. నో బెనిఫిట్ ఆఫ్ ద స్టే విల్ బి ఎక్స్టెండెడ్ టు ది రెస్పాండెంట్ నెంబర్ 4-5. కోదండరామ్కి అమీర్ ఖాన్కి ఏ బెనిఫిట్ మేము ఇస్తలేము అన్నది. ది ఫంక్షనింగ్ ఆఫ్ ది రెస్పాండెంట్ 4 and 5 యాజ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ ది స్ట్రెంత్ ఆఫ్ ది ఇంటరిమ్ ఆర్డర్ షల్ బి forthwith సస్పెండెడ్. సో వాళ్ళని స్వేరింగ్ చేసింది కూడా మేము సస్పెండ్ చేసిండు. వాళ్ళని సస్పెండ్ చేసినాక
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఫ్రెష్గా మీరు రికమెండ్ చేసుకోవచ్చు అన్నారు. వీళ్ళని కూడా కన్సిడర్ చేస్తానన్నారు. ఎవరిని? కోదండరామని, అమెరికాని కాదు, ఎవరు ఆయన, వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకోమని అన్నప్పుడు, బట్ ఎనీ ఫంక్షన్స్ డిశ్చార్జ్ ఆ ఇద్దరు ఎమ్మెల్సీస్ ఏదైనా చేసి ఉంటే అది సబ్జెక్ట్ టు ది ఫర్దర్ ఆర్డర్స్ అన్నారు. అన్నాక ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తర్వాత గవర్నర్ ఆమోదించలే. ఎవరిది? ఇప్పుడు ఈ లోపల వాళ్ళు ఏం చేసినారు? ఇది ఇప్పుడు దీని తర్వాత ఏం చేసినారు? ఇది మార్చేసి ఎవరిని? అమెరికాని మార్చేసి అజారుద్దీన్ గారిని పెట్టిండ్రు. అంటే అజారుద్దీన్ గారికి అతను అమీర్ ఖాన్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అజారుద్దీన్కి? ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎందులో లిటరేచర్ కానీ, సైన్స్ కానీ, ఆర్ట్ కానీ, కోఆపరేటివ్ మూవ్మెంట్ కానీ, సోషల్ సర్వీస్లో ఆయనకంటే ఎక్కువ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఇష్టమని పెట్టుకోవచ్చు. వీళ్ళు చేసిన క్యాండిడేటే కదా అమరీల్ ఖాన్ కూడా, కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేటే కదా. అది పార్టీ ఇష్టం సార్, పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అజారుద్దీన్ను పెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు కదా సార్, దానిపైన ఏం చెప్తారు సార్? ఇప్పుడు పార్టీ ఎవరికైనా పెట్టుకోవచ్చు, కానీ రాజ్యాంగానికి లోబడి పెట్టుకోవాలి కదా. వాళ్ళ లాభానికి ఎవరికి లబ్ధి మైలేజ్ వస్తుందో పార్టీకి పెట్టుకోవచ్చు. కానీ ఆ ఇద్దరిని పంపిన తర్వాత కోదండరామ్ గారిని రీట్రేట్ చేస్తూ అమీర్ అలీ ఖాన్ని రీప్లేస్ చేయడం అనేది ఏ రకంగా, నేను లాభం ఉంటుండొచ్చు, వాళ్ళకి ఉండకపోవచ్చు, ఇంకా నష్టం కూడా కాకపోవచ్చు, నేను దాని మీద ఏం కామెంట్ చేయను. కానీ అతనికి కూడా అతని నామినేషన్ ఇంతవరకు గవర్నర్ అప్రూవ్ చేయలే, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. రేపు సుప్రీంకోర్టులో ఈ దాసోజీ శ్రవంతి ఇది పెండింగ్ ఉన్నప్పుడు అది సుప్రీంకోర్టు కొట్టేసినా పోతుంది. రేపు ఇంక నెలకు 15 రోజులకు గవర్నరు రిజెక్ట్ చేస్తానుకో, వీళ్ళకి అప్రూవ్ చేయదనుకో, ఈయనకు క్వాలిఫికేషన్స్ లేవు, అప్పుడు తమిళ సాయి ఎట్లయితే రిజెక్ట్ చేసిందో నేను ఒప్పుకుంటలేను, రిమాండ్ చేసినా కూడా ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ పోతుంది కదా. అంటే ఇటువంటి క్లిష్ట సందర్భంలో అసలు ఏమి అడ్వాంటేజ్ వస్తుందని కాంగ్రెస్ని చేసింది. తర్వాత ఆయనకు లేకపోతే ఆయన ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఉందా, కాండక్ట్ ఉందా, కాంట్రిబ్యూషన్ ఉందా దేశానికి? ఇప్పుడు ఆయన ఒకసారి చరిత్ర మీరు చూసుకున్నట్లయితే మీరే అంటున్నారు కదా, ఆయన అంటున్నారు సార్, మనం కాదు, అజారుద్దీన్ చాలా జూబ్లీస్లో ప్రచారం చేస్తూ నేను 10 ఏళ్ళు భారత్కు కెప్టెన్గా చేసి భారత్కు సేవలు అందించాను, క్రికెట్లో రెయిన్బోలో కష్టపడ్డానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ప్రూవ్ అయింది, కానీ అప్పుడు చట్టాలు మ్యాచ్ ఫిక్సింగ్ కేసుకు పనిషబుల్ అఫెన్స్ అని అక్కడ చట్టాలు లేవు. అప్పటికి మొన్న పాస్ చేసింది గవర్నమెంట్, కానీ అంతవరకు లేదు, కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు అని ఏవైతే ఫండింగ్ ఇచ్చిండ్రో సిబిఐ, వాళ్ళ మీద డ్యామేజెస్ వేసిండా, వాళ్ళ మీద పరువు నష్టం వేసిండా, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడా? ఆ మరక పోయిందా? అదేది బీసీసీఐ పర్మిట్ చేయలేదు కదా ఆయనని. మరి ఆయన ఇంత సేవ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి, మరి 2009లో ఇక్కడనే పోటీ చేసి గెలవచ్చు కదా, ఎందుకు మరి ఆయన ఇక్కడి నుంచి పోయి వేరే 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 రాష్ట్రంలో కొట్లాండేది? మన ఇక్కడ వెళ్ళినాడు, ఎక్కడ వెళ్ళాడంటే 2019లో మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాడు ఎంపీ. మరి ఎక్కడ 2009కి వెళ్ళి 2014 చేసినాడు. మరి 2014లో 135,000 ఓట్లతో ఓడిపోయింది ఆయన. ఎక్కడ? వేరే దగ్గర, టాంక్ సవామి మోదాపూర్ రాజస్థాన్లో 135,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిండు. అది లీగల్ ఫ్లా ఉన్నంత మాత్రాన మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదని ఎవడని అంటాడు? ఆయననే ఎవడన్నాడు కదా. తర్వాత హైదరాబాదు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి హెచ్సిఏకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గొడవలలో ఉంటే సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుని అపాయింట్ చేసింది అడ్మినిస్ట్రేటర్గా. ఆనరబుల్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు చేస్తే ఆయన డైరెక్షన్ మీద 3 కంప్లైంట్లు ఇచ్చినారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 1137/2023. 1137/2023 ఏంటంటే ఇది వీటిది ఒక
ఒక ఫైర్ సేఫ్టీ ఇంజనీర్స్తోని ఆయన వాళ్ళ అభియోగం కుమ్మక్కయ్యి అది 18 లక్షల వరకుని 70 లక్షలకు ఇచ్చిండ్రంట. 70 లక్షలకు. అట్లనే ఇంకొకటి తర్వాత అది వాట్ ఈస్ దిస్, ఇది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది జిమ్ ఎక్విప్మెంట్కి 17 లక్షల ఎక్విప్మెంట్కి ఈయన 1,74,00,000కి ఇచ్చిండంట. అంటే ఎక్కడ పోయినట్లు ఇంకొక ఎఫ్ఐఆర్ 1140 ఆఫ్ 2003. అదేంది, అది చిన్నది, అది ఏది చైర్స్, బకెట్ చైర్స్, అది 150కి ఒకటి ఇస్తే దానికి 2,586 రూపాయలకు ఈయన ఇచ్చిండు. అంటే దాదాపు 43 లక్షలకు దానికి ఇచ్చినాడు. ఇట్లా అజారుద్దీన్ మళ్ళా లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తానన్నాడు. మరి కంటెస్ట్ చేసి లాస్ట్ టైం జూబ్లీ హిల్స్లో కంటెస్ట్ చేశాడు కదా, చేసి ఓడిపోయింది కదా. మరి ఓడిపోతే ఇంకా ఆయన క్రెడిబిలిటీ ఏముంది? ఆయన ఇంత గొప్పదని మన వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏం క్రెడిబిలిటీ ఉంది ఆయనకి? ఇది తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ ప్రజల్లో ఉన్నటువంటి విషయాలే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఉన్నటువంటి మైలేజ్, మైనారిటీ ఓట్స్ ఎంతో కొంత సాధించవచ్చు, 50,000 30,000 ఎంత సాధిస్తారని తెలియదు. సో సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అజారుద్దీన్కు ఇచ్చింది అనేటువంటిది. అంతకుముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారమే నేను అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చానని చెప్పి స్వయానా రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పుకుంటున్నాడు కదా. నేను వాళ్ళ కామెంట్స్ మీద అది మరి సరైన అసెస్మెంటు, సరైన పరిజ్ఞానం, సరైన ఫీడ్బ్యాక్ లేనందువల్ల వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చైర్మన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నప్పుడు 9 రాష్ట్రాల జాట్స్ని సెంట్రల్ ఓబీసీలో కలుపుతామని కాంగ్రెస్ నాకు మీద ఒత్తిడి తెచ్చింది. మీరు వాళ్ళని కలిపితే ఓడిపోతారని చెప్పిన. నేను రిజెక్ట్ చేస్తే వాళ్ళని కలిపిండ్రు నా ఒపీనియన్కి వ్యతిరేకంగా. ఓడిపోయినరు వాళ్ళు. తర్వాత సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కొట్టేసి నా అడ్వైజ్ కరెక్ట్ అన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ అజారుద్దీన్కి ఏదో లాభం అవుతుందని అజారుద్దీన్ తెస్తే ఇది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎట్లా కౌంటర్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు మీకు అందరికీ తెలుసు, ఆయన కొంతమంది బీజేపీకి బీ పార్టీగా వాళ్ళు పనిచేస్తుంటారు కొంతమంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆయన అసదుద్దీన్ బీ టీమ్గా పనిచేస్తున్నాడు. ఆయన చెప్తుండే కదా కాంగ్రెస్కి అనేది. అంటే కాంగ్రెస్ ముస్లిమ్స్ ఒక్కటైనని తెలిస్తే హిందూ సమాజం ఎక్కువ ఉన్నారు కదా చాలామంది, మరి వాళ్ళంతా వ్యతిరేకమయ్యేది. ఇది కామన్ సెన్స్ కదా, ఉంది కదా అది. తర్వాత ముస్లిమ్స్ కూడా హ్యాపీగా ఉన్నారని నేను అనుకోను. ముస్లిమ్స్కి ఏ కమ్యూనిటీకి ఏం చేసిండో, ఏం సేవ చేసిండు ఆయన? అది ఇప్పుడు సియాసత్ అమీర్ అలీ ఖాన్ కంటే ఎక్కువ సేవ చేసిండా, లేకపోతే ఈయనకంటే మంచోళ్ళు లేరా? అది ఇది అంటే సరి అయిన పరిజ్ఞానం లేనందువల్ల తొందరపాటు ఏదో ఒకటి మనకు ఈ ఏండోక ఆ కొడుకు బట్టి పబ్బాన్ని గడుపుకుందామని అనుకుంటున్నారు. కానీ ఇది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుందని నా యొక్క పర్సనల్ అభిప్రాయం. అది అంటే ఇది కౌంటర్ పార్ట్ అవుతుందా లేదా అనేటువంటి తర్వాత చూస్తే అసలు ఈ ఎమ్మెల్సీ వివాదం అనేటువంటిది పెద్ద ఎత్తున నడుస్తుంది సార్. ప్రజల్లో కూడా ఒక స్పష్టత లేదు. ఇది అజారుద్దీన్ కూడా మోసం చేసినట్టే. 6 నెలల మంత్రి పదవి అజారుద్దీన్కు. సో అది అజారుద్దీన్ కూడా అవమానమే అనేటువంటిది బీఆర్ఎస్ కూడా చెప్తుంది. అంటే అసలు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ లేదు, భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవుతాడో లేదో కూడా తెలియదు. సో ఇది అజారుద్దీన్కి అవమానం. అసలు ఏ విధంగా మంత్రి పదవి తీసుకున్నాడు అనేటువంటిది కూడా అజారుద్దీన్ ఏది ఇచ్చినా తీసుకుంటాడు. ఇది అజారుద్దీన్కి అవమానం కాదు, ముస్లిం కమ్యూనిటీకి అవమానం, ముస్లిం జాతికి అవమానం ఇది. ఎందుకంటే మా ముస్లిం జాతికి ఒక మంచి క్వాలిఫై అయిన ఎమ్మెల్సీని పెడితే మా గురించి ప్రయత్నం చేస్తుండే కదా, కౌన్సిల్లో కొట్లాడుతుండే కదా. అజారుద్దీన్ కండి ఈరోజు పోతే రేపు ఆ మ్యాచ్ ఫిక్సింగ్కి పోయినట్టు మ్యాచ్కి వెళ్ళిపోతాడు, ఇట్లా పోతాడు. దానికేమి నా ఆశ్రయం అది. ఆయనకి ఇప్పుడు ఆయన తీసుకోకూడదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్. తర్వాత ఇవన్నీ ఉంటే ఒప్పుకోకూడదు అది. కానీ కాంగ్రెస్ లబ్ధి గురించి ఏదో చేస్తుందో అది లబ్ధి పొందుతలేదే అని నా యొక్క అభిప్రాయం. అది ఈ అజారుద్దీన్ కూడా మరి ఎందుకు ఆయన ఇవ్వగానే తీసుకోవడం, ఏ శాఖ ఇస్తుందని ఒప్పుకోవడం, అజారుద్దీన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు కానీ సార్. అజారుద్దీన్కి వస్తే నేను హెచ్సిఏ అంబడ్స్మెన్గా ఎథిక్స్ ఆఫీసర్గా ఉన్నా. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఒక అజారుద్దీన్ పెవిలియన్ అని ఒక బోర్డు పెట్టుకున్నాడు. అజారుద్దీన్ పెవిలియన్ బోర్డు పెట్టుకుంటే నా దగ్గర ఎవరో కంప్లైంట్ ఇచ్చిండ్రు. నేను రికార్డ్ అని తెప్పిస్తే అట్లా పెట్టుకోవడానికి ఫుల్ జనరల్ బాడీ రెజల్యూషన్స్ కావాలి. జనరల్ బాడీ రెజల్యూషన్ లేదు.
ఆ మేనేజ్ చేసి పెడితే నేను కొట్టేసినాం. తర్వాత ఆయన ఏదో అయ్యాబ్బా అనుకుని ఏదో స్టే తీసుకున్నారు, స్టే పెండింగ్ ఉంది అంతేకాని. బట్ అంటే ఎటువంటి రకమైన మొరేల్ ఉంది, క్యారెక్టర్ ఉంది, కాండక్ట్ ఉంది, మనిషికి అసలు క్రెడిబిలిటీ ఉంది, బిలీవబిలిటీ ఉంది అనేది ఇన్ని కేసులను బట్టి మ్యాచ్ ఫిక్సింగ్ కాంచి హెచ్సిఏ కాంచెల్లి ఈయన దాన్ని చూస్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళకి సరి అయిన సలహాలు ఎవరిస్తారో, సరి అయిన ఇంగిత జ్ఞానం ఎట్లా చేస్తారో కానీ వాళ్ళ చేతులారా ఇట్లా రిప్యుటేషన్ పోడగొట్టుకుంటున్నారని నా యొక్క అభిప్రాయం. అది అంటే రాబోయే రోజుల్లో ఆ ఎమ్మెల్సీని ఫుల్ఫిల్ చేసి ఆయనకు మంత్రి పదవి కొనసాగిస్తే ఆయన కొనసాగే అవకాశం ఉంటుంది, ముస్లిం పీపుల్ కూడా న్యాయం చేస్తానని చెప్తున్నాడు కదా. చెప్పడానికి ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు చెప్పడానికి ఎన్నో ప్రతి పార్టీ ప్రామిస్ చేస్తుంటుంది. ప్రామిస్ చేసిన కాడికి ఎంత ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనకు కామారెడ్డి డిక్లరేషన్ చేసినారు, 42% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీస్లో ఇస్తామన్నారు. ఏమి ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తర్వాత 1,00,000 కోట్లు ఏడాదికి 20,000 కోట్లు బీసీలకు ఇస్తామని, వీళ్ళకి సప్లాన్ చేస్తామని, కేటగిరీస్ చేస్తామని, దాని తర్వాత ఒక మండలానికి ఒకటి గురుకులాన్ని ఎవరికి ఈక్వల్ టు ది కేంద్రీయ విద్యాలయంతో సమానంగా చేస్తామన్నారు. ఎన్ని గురుకులాలు స్థాపించింది అది? ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల దాదాపు 77 నామినేటెడ్ పోస్టులు ఇస్తే బీసీలకు ఎంత 13-14% కూడా ఇవ్వలేదు అది. కాబట్టి ఇప్పుడు ఒకసారి మాకు ఆనరబుల్ జస్టిస్ మాకు జీవన్ రెడ్డి గారు హైకోర్టులో ఉన్నప్పుడు ఏమన్నారంటే, గవర్నమెంట్స్ ఎందుకు టాపుల్ అవుతాయి, 5 ఏళ్ళకు ఒకసారి ఎందుకు మారిపోతాయంటే, ప్రజలు 5 ఏళ్ళు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని, వాళ్ళ యొక్క నీతి నిజాయితీని, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని, వాళ్ళకి సేవని పరీక్ష చేస్తారు, చేసి మళ్ళీ ఓడగొట్టేస్తారు వాళ్ళని. అట్లా ఓడగొడుతున్నా కూడా వీళ్ళకు పార్టీలకు మనకి ఇంకా వాళ్ళకి ఇంకిత జ్ఞానం రావట్లేదంటే వాళ్ళ యొక్క అజ్ఞానం అని చెప్పుకోవాలి. అది